హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఎవరికైనా పెళ్లి కాకుండా చాలా లేట్ అవుతుంది, లేకపోతే పెళ్లిలో ఆటంకాలు చాలా వస్తున్నాయి అనేవాళ్ళు జూలై 10 గురు పౌర్ణమి రోజు నుంచి 48 రోజుల పాటు పూజ చేసుకుని దీపం పెట్టాలి. ఈ గురు పౌర్ణమి వ్రతాన్ని పెళ్లి కావాల్సిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా స్టార్ట్ చేయొచ్చండి. అండ్ రోజు నేల మీదే పడుకోవాలి. రోజు దేవుడికి దీపం కూడా పెట్టాలి. ఇలా చేసినట్లయితే పెళ్లిలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి వాళ్ళకి పెళ్లి అనేది కుదురుతుందన్నమాట. ఏదైనా లోపదోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి. పిల్లలు బాగా చదువుకోవాలి, ఉద్యోగంలో ఏ ఆటంకులు రాకూడదు అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ మంత్రాన్ని 3, 9, 21 లేకపోతే 108 సార్లైనా ఈ మంత్రాన్ని జపించవచ్చు, లేకపోతే రాయొచ్చండి. సో ఇలా చేసినట్లయితే పిల్లలు బాగా చదువుకుంటారు అండ్ ఉద్యోగంలో కూడా ఏ ఆటంకాలు రాకుండా మన ఉద్యోగం అయితే చాలా బాగుంటుంది. అండ్ ఎవరైనా మార్నింగ్ పూజ చేసుకోలేకపోయిన వారు ఈవినింగ్ అయినా ఈ పూజ చేసుకోండి. గురు అనుగ్రహం కలగాలంటే గురువుకి నైవేద్యంగా శనగల ప్రసాదం చేసి పెట్టాలండి. ఈ నైవేద్యాన్ని ఇంటి సభ్యులంతా నైట్ పడుకునేకి ముందు ప్రసాదంగా స్వీకరించాలి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.